తెలియజేయడం ఏమనగా ఈరోజు ఎమ్మెగనూరు జిల్లా కేంద్రం చేస్తే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందనే లక్ష్యంతో ఈరోజు మనం పోరాడుతున్నాం. కాబట్టి ఈ పోరాటానికి మీరు సంఘీభావం తెలపాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా కేవలం ఎమ్మెగనూరు మాత్రమే కాకుండా మన పశ్చిమ ప్రాంతంలో ఉన్నటువంటి వలస నిలమైనటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఉంది. కాబట్టి ఈ వలసల కారణం నివారించాలంటే ఎమ్మెగనూరులో మధ్యలో ఉంది కాబట్టి అన్ని నియోజకవర్గాలకి ఎమ్మెగనూరు మధ్యలో ఉంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి భూములు ఉన్నాయి, నీళ్లు ఉన్నాయి, నిధులు ఉన్నాయి, అన్ని రకాలుగా ఉన్నాయి. కాబట్టి ఈ ప్రాంతంలో అనేకమైనటువంటి కార్యాలయాలు పెట్టుకోవచ్చు. ఇక్కడ జిల్లా చేస్తే ఇంకా ఈ ప్రాంతం గోనెగండ్ల అయితేనేమి, నందవరం అయితే ఈ ప్రాంతాలంతా మనకి చాలా అభివృద్ధిలోకి వేగంగా అభివృద్ధి చెందే పరిస్థితి నెలకొంటుంది. కాబట్టి తక్షణమే జిల్లా కేంద్రాన్ని చేయాలనే ఉద్దేశంతో ఈ రోజు రాష్ట్రంలోకి చేయడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ప్రజలారా, ఈ రోజు కేవలం ఆ ఎమ్మెగనూరు జిల్లా కేంద్రం ఒకటే పోరాడలేదు. ఈ పశ్చిమ ప్రాంతంలో ఉన్నటువంటి 5 నియోజకవర్గాలు పత్తికొండ, ఆదోని, ఆలూరు మంత్రాలయం సంబంధించి ఈ ప్రాంతాలు అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ఈరోజు రాష్ట్రంలోకి చేయడం జరిగింది. దీన్ని ఉద్దేశించి ఈరోజు జేఏసీ నాయకులు రంగయ్య గారు మాట్లాడతారు.